ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల వేళ ఒక గొప్ప స్తుతిని నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చదువుతూ వస్తూ ఉంటే, రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత మరి యెషయా గారికి ఒక దర్శనం వస్తుందంట. ఆ దర్శనంలో మరి ప్రభు అయినటువంటి దేవుడు అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై కూర్చొని ఉండగా, మరి ఆయనకు పైగా శరాపులు, ఒక్కొక్క శరాపుకి 6 రెక్కలుండి, రెండిటితో ముఖమును కప్పుకొని, రెండిటితో కాళ్ళు కప్పుకొని, రెండిటితో ఎగురుతూ మరి ఈ రీతిగా దేవుని స్తుతించారంట. ఏమనంటే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ, సర్వలోకము మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానంతో దేవుణ్ణి శరాపులు స్తుతిస్తూ ఉండగా, మిగిలిన దూతలు కూడా అంటూ ఉన్నారంట, మరి సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని. 4వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు. ఆ దేవుణ్ణి వారు స్తుతిస్తూ ఉండగా మరి ఆ పరలోకపు గడప కమ్ముల పునాదులే కదిలి అంట. నిజంగా ఒక మాట అడుగుతున్నాను, ఆ పరలోకాన్ని చేసింది ఎవరు? దేవుడే. దేవుడు చేసిన అంత గొప్ప పట్టణాన్నే ఏం కదిలించింది? మరి వారి స్తుతి కదిలించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎలాంటి శ్రమలో గుండా, సమస్యలో గుండా, కృంగుదల్లో గుండా వెళుతూ ఉన్నట్లయితే మీ అందరికీ గొప్ప శుభవార్త ఏంటంటే, దేవుని సన్నిధికి వెళ్ళి మనుషులతో మన విచారాలు పంచుకున్నట్టు కంటే, మన సమయాన్ని లోకంలో హెచ్చించుకున్నట్టు కంటే, దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించినట్లయితే మన స్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. మన సమస్యను కదిలించి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఈ సాయంకాలం వేళ దేవుని మాటలు వింటున్నాం. మీ జీవితాల్లో ఈ యెషయా గ్రంథం ఈ అధ్యాయాన్ని చదివినప్పుడు మరి వారు ఏ రీతిగా స్తుతిస్తే పరలోకపు పునాదులు కదిలినాయో, అలాగే మీ స్తుతి ద్వారా దేవుడు కదిలి మీ యొద్దకు వచ్చి మీ ప్రతి ప్రార్థనకు జవాబు ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.